Good morning, my dear JEE and NEET aspirants. Welcome to RL Achievers Academy, Nurseopen. లాస్ట్ వీడియోలో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఐయుపాక్ సిస్టమ్ రూల్స్ నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో ఆ రూల్స్ని బేస్ చేసుకొని ఈ కాంపౌండ్స్కి ఐయుపాక్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. ఒక్కొక్క కాంపౌండ్కి అంటే ఒక్కొక్క కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి ఐయుపాక్ సిస్టమ్ని ఆ లాస్ట్ వీడియోలో చెప్పినటువంటి రూల్స్ని బేస్ చేసుకుని దీనికి ఐయుపాక్ నేమ్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. ఎగ్జాంపుల్స్ 1 by 1 డీటెయిల్డ్గా చూద్దాం. ఇది ఫస్ట్ కాంపౌండ్, దీనిలో ఇది సెంట్రల్ మెటల్, ఇది లైగాండ్స్. ఓకే, ఇట్ ఈస్ అ కోఆర్డినేషన్ స్పియర్, ఇది అయానిక్ స్పియర్. ఓకేనా. ఫస్ట్ ఇలా ఉన్నప్పుడు మనము ఇచ్చినటువంటి కోఆర్డినేషన్ కాంపౌండ్ని నేమ్ ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే, ఫస్ట్ రూల్ ప్రకారం ఏంటి, అది కనుక అయానిక్ అయితే ఫస్ట్ క్యాటయాన్ చెప్పాలి, తర్వాత యానయాన్ చెప్పాలి. సో ఇప్పుడు ఇది క్యాటయాన్ అవుతుంది, ఇది యానయాన్ అవుతుంది. అంటే ఇది ఎలా విడిపోతుంది, క్రోమియం H2O 6 times, H2O 6 times 3 plus 3 Cl minus. ఓకే, సో దీని మీద +3 ఛార్జ్ ఎలా వచ్చింది అంటే, టోటల్ ఛార్జ్ 0 ఉండాలి. దీనికి లైగాండ్ యొక్క ఛార్జీ ఓకే ఆక్వా అంటాము, దీన్ని H2Oని ఆక్వా అంటాము. దీని యొక్క ఛార్జ్ 0. ఇట్ ఈస్ ఎ న్యూట్రల్ లైగాండ్. ఓకే, మాలిక్యూల్ యొక్క టోటల్ ఛార్జ్ 0 ఉండాలి. అంటే క్లోరిన్కి ఒక్కొక్క క్లోరిన్కి -1. ఓకే, సో కాబట్టి మొత్తం ఎంత ఉంటుంది ఛార్జీ, -3 ఉంటుంది. టోటల్ ఛార్జ్ మాలిక్యూల్ యొక్క టోటల్ ఛార్జ్ 0 ఉండాలి. 0 ఉండాలంటే ఇది ఎంత ఉండాలి, +3 ఉండాలి. ఓకే, ఇక్కడ న్యూట్రల్ లైగాండ్ అయినప్పుడు ఓకే మెటల్ యొక్క ఛార్జీ అంటే మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేటే దాని యొక్క ఛార్జ్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ కోఆర్డినేషన్ స్పియర్లో న్యూట్రల్ లైగాండ్స్ ఉన్నప్పుడు మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏదైతే అవుతుందో అదే దాని యొక్క ఛార్జ్కి ఈక్వల్గా ఉంటుంది. సో కాబట్టి ఇది +3, 3-. ఓకే, సో ఇప్పుడు కోఆర్డినేషన్ స్పియర్, ఇది క్యాటయాను, ఇది యానయాను. ఫస్ట్ క్యాటయాన్ చెప్పాలి, తర్వాత యానయాన్ చెప్పాలి. సో క్యాటయాన్కి ఇది కోఆర్డినేషన్ స్పియర్ కాబట్టి కోఆర్డినేషన్ స్పియర్ని ఎలా చెప్పాలి, ఫస్ట్ లైగాండ్ చెప్పాలి, లైగాండ్ తర్వాత ఈ సెంట్రల్ మెటల్ యాటమ్ లేదా అయాన్ చెప్పాలి, లాస్ట్కి ఈ లైగాండ్ అంటే ఇది అయాన్ చెప్పాలి. ఓకే, ఇది లైగాండ్ కాదు, ఇది జస్ట్ అయాన్. ఓకే, ఇప్పుడు దీన్ని చూడండి, హెక్సా ఆక్వా అంటే నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది లైగాండ్ అని చెప్పుకున్నాం కదా. సో అట్లా నెంబర్ అండ్ నేమ్ హెక్సా ఆక్వా. ఓకే, క్రోమియం హెక్సా ఆక్వా క్రోమియం. రాసిన తర్వాత ఏం చేయాలి, సెంట్రల్ మెటల్ ఆటము లేదా అయాన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని మనము రోమన్ లెటర్స్లో రాయాలి, రోమన్ న్యూమరికల్స్లో రాయాలి. క్రోమియం 3 క్లోరైడ్. ఓకే, సో ఇక్కడ నెంబర్ ఎంత ఉన్నప్పటికీ దాన్ని యాజ్ ఏ అయాన్గా మాత్రమే చెప్పాలి, క్లోరైడ్. యాక్చువల్గా ఇది 3 క్లోరైడ్ అయాన్స్ ఉన్నాయి, అంటే ట్రైక్లోరైడ్ అనకూడదు. ఓకే, ఓన్లీ దీన్ని క్లోరైడ్. కాబట్టి దీన్ని ఏమేంటి, హెక్సా ఆక్వా క్రోమియం 3 క్లోరైడ్. ఈ కాంపౌండ్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత, కోఆర్డినేషన్ నెంబర్ అంటే మనము ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. కోఆర్డినేషన్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ అరౌండ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్. సో కాబట్టి దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ 6 అవుతుంది. ఓకే, ఇది దీని యొక్క ఐయుపాక్ నేమ్ని ఇంట్రడ్యూస్ చేసేటటువంటి విధానం. ఓకే, ఏంటిది, హెక్సా ఆక్వా క్రోమియం 3 క్లోరైడ్. నెక్స్ట్ ఇది చూడండి, సెకండ్ కాంపౌండ్. ఇది ఎలా విడిపోతుంది, 3 moles ఆఫ్ A ప్లస్ ఇక్కడ ఇది క్రోమియం Cn 6 times. ఓకే, ఇక్కడ +3 ఉంది కాబట్టి ఇది -3 అవుతుంది. టోటల్ ఛార్జ్ 0గా ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఇది కాంప్లెక్స్ యానయాను, సింపుల్ క్యాటయాన్. సో కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, మనము క్యాటయాన్ చెప్పాలి,
తర్వాత యానయాన్ చెప్పాలి. సో క్యాటయాన్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది పొటాషియం. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ నెంబర్. ఇక్కడ 3 పొటాషియంలు ఉన్నాయి, ట్రై పొటాషియం అనకూడదు, ఓన్లీ జస్ట్ పొటాషియం. పొటాషియం పొటాషియం క్యాటయాన్ చెప్పాం. తర్వాత యానయాన్. సో ఇక్కడ యానయాను కాంప్లెక్స్ యానయాన్ కాబట్టి ఇది ఏం చేయాలి, దీన్ని ఫస్ట్ లైగాండ్ చెప్పాలి, తర్వాత మెటల్ ఆటమ్ లేదా అయాన్ చెప్పాలి. ఓకే, సో ఇక్కడ కాంప్లెక్స్ అయాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉన్నది, అప్పుడు ఏమవుతుంది, ఈ క్రోమియంకి 8 అనేటటువంటి వర్డ్ వస్తుందని నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, పొటాషియం తర్వాత ఏం చెప్పాలి, లైగాండ్ చెప్పాలి. లైగాండ్ చెప్పేటప్పుడు నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది లైగాండ్. ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి కాబట్టి హెక్సా. హెక్సా దీన్ని ఏమంటాము, సిఎన్ని సయానో, హెక్సాసయానో, హెక్సాసయానో. దీనికి 8 అనే వర్డ్ వస్తుంది. క్రోమేట్, క్రోమేట్, క్రోమేట్. దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని ఏం చేయాలి, రోమన్ లెటర్స్లో రాయాలి. ఓకే, సో దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అవుతుంది, క్రోమేట్ 3, క్రోమేట్ 3. ఓకే, చూడండి దీని ఆక్సిడేషన్ స్టేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఇక్కడ క్రోమియంకి సైనైడ్కి ఛార్జ్ ఎంత, -1. మొత్తం ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. సో కాబట్టి -6, -6. ఇక్కడ దీనికి ఛార్జ్ ఎంత, +3. ఒక్కొక్క పొటాషియంకి +1, 3 ఉన్నాయి కాబట్టి +3. ఓకే, టోటల్ ఛార్జ్ ఎంత ఉండాలి, 0 ఉండాలి. టోటల్ ఛార్జ్ 0 ఉండాలి. సో టోటల్ ఛార్జ్ 0 ఉండాలి అంటే ఇక్కడ -6 ఉంది, ఇక్కడ +3 ఉంది, ఇక్కడ కూడా +3 పెట్టామనుకోండి, అప్పుడు టోటల్ ఛార్జ్ 0 అవుతుంది. ఏమవుతుంది, +3 +6 -6 0. ఓకేనా, సో ఇదన్నమాట. ఇట్లా ఈజీగా దాన్ని ఆక్సిడేషన్ స్టేట్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇది. సో ఇప్పుడు ఇది కూడా ఎలా విడిపోతుంది, ఫస్ట్ క్యాటయాన్ వస్తుంది, తర్వాత యానయాన్ వస్తుంది. క్యాటయాను, యానయాను. సో ఇక్కడ ఫస్ట్ క్యాటయాన్ చెప్పాలి, తర్వాత యానయాన్ చెప్పాలి. ఇక్కడ క్యాటయాన్ ఏమవుతుంది, కాంప్లెక్స్ క్యాటయాన్. ఇది ఇట్ ఇస్ ఎ కాంప్లెక్స్ క్యాటయాన్, ఇది సింపుల్ యానయాన్. ఇప్పుడు దీన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇక్కడ ఏమున్నాయి, ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఏం చేసాము, ఓన్లీ 1 టైప్ ఆఫ్ లైగాండ్స్ మాత్రమే ఉన్నాయి, కానీ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైగాండ్స్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైగాండ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్పుకున్నాం మనము, వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఓకే, నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది లైగాండ్ ఎట్లా రాయాలి, వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే వాటి యొక్క నేమ్ని బేస్ చేసుకుని రాస్తాం అనమాట. ఓకే, సపోజ్ ఇక్కడ 2 డిఫరెంట్ లైగాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏమంటాము, ఎమైన్ అంటాం. ఇదేంటిది, క్లోరో. ఓకే, ఎమైన్, క్లోరో. కాబట్టి ఎమైన్ ఫస్ట్ వస్తుంది. ఓకేనా, సో కాబట్టి ఫస్ట్ ఏం చెప్పాలి, ఎమైన్. అంతేగాని నెంబర్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ని తీసుకోకూడదు, లైగాండ్ నేమ్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ని తీసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్గా టెట్రా ఎమైన్ అంటాం. టెట్రా ఎమైన్లో మనం టీ అనే లెటర్ని తీసుకోకూడదు. ఏం తీసుకోవాలి, లైగాండ్ నేమ్లోని ఫస్ట్ లెటర్ని తీసుకోవాలి. ఓకే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. ఓకేనా, సో అది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ క్యాటయాన్ చెప్పాలి కాబట్టి లైగాండ్స్ చెప్తాము, లైగాండ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చెప్తాం. ఏమవుతుందండి, టెట్రా ఎమైన్, డైక్లోరో, 2 ఉన్నాయి కాబట్టి డైక్లోరో. ఇప్పుడు దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ చూడండి. ఆక్సిడేషన్ స్టేట్, ఎమైన్ న్యూట్రల్ లైగాండ్ అంటే దాని ఛార్జ్ 0. సో దీనికి ఛార్జ్ క్లోరిన్కి అంటే క్లోరైడ్కి -1. ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి -2. సో ఇక్కడ కూడా -1. టోటల్ ఛార్జ్ -3. టోటల్ ఛార్జ్ అంటే లైగాండ్ యొక్క టోటల్ ఛార్జ్ -3. టోటల్ 0 ఈక్వల్ అవ్వాలి అని అంటే ఇక్కడ ఎంత ఉండాలి, +3 ఉండాలి. +3 -3 0. కాబట్టి కోబాల్ట్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, +3. ఓకే, కాబట్టి టెట్రా ఎమైన్, డైక్లోరో, కోబాల్ట్ 3 క్లోరైడ్, ఓకేనా.
సో ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడికి రండి. సో ఇట్ ఈజ్ ఎ నాన్ అయానిక్, అంటే ఇది దీనిలో అయాన్స్ ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా రాసేయచ్చు. ఓకే, సో ఇక్కడ లైగాండ్స్ చూడండి ఏమున్నాయి. లైగాండ్స్ CO కార్బొనిల్ లైగాండ్, ఎమైన్ అనే లైగాండ్ ఉన్నాయి. ఈ రెండు న్యూట్రల్ లైగాండ్స్, అంటే దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ జీరోనే, దీని యొక్క ఛార్జ్ జీరో, దీనికి కూడా ఛార్జ్ జీరో. కాబట్టి దీస్ టూ ఆర్ న్యూట్రల్ లైగాండ్స్. అంటే టూ డిఫరెంట్ లైగాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చెప్పాలి. కాబట్టి ఏమవుతుందంటే ఇది ఎమైన్, ఇది కార్బొనిల్ అంటే సితో స్టార్ట్ అవుతుంది, ఎమైన్ అంటే ఏతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇది రాయాలి. ట్రైఅమైన్, ట్రైకార్బొనిల్, ఓకే, ఐరన్. ఇప్పుడు దీనికి ఛార్జ్ జీరో అవుతుంది, ఈ రెండు న్యూట్రల్ లైగాండ్స్ కాబట్టి సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క ఛార్జ్ జీరో, ఐరన్ జీరో, ఇలా రాస్తాం ఐరన్ జీరో. ఓకే, ఇది. సో ఇది కూడా ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్ కూడా నాన్ అయానిక్. సో కాబట్టి కోఆర్డినేషన్ స్పియర్లో ఫస్ట్ లైగాండ్స్ చెప్పి తర్వాత మెటల్ చెప్తాం. ఓకే, ఇప్పుడు దీనిలో ఏమున్నాయి. NH3 న్యూట్రల్ లైగాండ్ ఉన్నది, NO2 అంటే మనకి ఇది నైట్రో, దీనికి ఛార్జ్ -1, దీనికి ఛార్జ్ 0. ఓకే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చెప్పాలి. ఈ రెండు డిఫరెంట్ లైగాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చెప్పాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఎమైన్ వస్తుంది, తర్వాత నైట్రో వస్తుంది. కాబట్టి ఇప్పుడు దీని యొక్క నేమ్ ఏమవుతుందంటే ట్రైఅమైన్, ట్రైనైట్రో, కోబాల్ట్. ఇప్పుడు దీనికి ఆక్సిడేషన్ స్టేట్ చూడండి, కోబాల్ట్. ఇప్పుడు దీనికి నైట్రోకి -1, అట్లాంటివి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. కాబట్టి ఏమవుతుంది -3. టోటల్ ఛార్జ్ 0 అవ్వాలంటే ఇక్కడ ఎంత ఉండాలి, +3 ఉండాలి. +3 -3 0. ఓకే, కాబట్టి దీనికి కోబాల్ట్ 3, దాన్ని రోమన్ లెటర్స్లో రాయాలి, కోబాల్ట్ 3. ఓకే, సో ఇది నెక్స్ట్ ఇక్కడ చూడండి. దీనిలో నికెల్, సెంట్రల్ మెటల్, ఇక్కడ కూడా కార్బొనిల్ ఉన్నది. జనరల్గా ఒకటే కార్బొనిల్ ఉన్నది, అంటే వన్ టైప్ ఆఫ్ లైగాండ్, ఒకే లైగాండ్, అవి అన్ని కార్బొనిల్స్ ఉంటే సెంట్రల్ మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ 0 అవుతుంది. అంటే ఓన్లీ కార్బొనిలే ఉండాలి, ఇంకా వేరే లైగాండ్ ఏమి ఉండకుండా ఓన్లీ కార్బొనిల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ నెంబర్, 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, ఓకేనా, 12 ఉండొచ్చు, అట్లా ఓన్లీ కార్బొనిల్ ఉంటే మనం ఇంకా క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా ఆ సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని 0గా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, టెట్రాకార్బొనిల్, నికెల్ 0, టెట్రాకార్బొనిల్ నికెల్ 0, NyL కార్బొనిల్, టెట్రాకార్బొనిల్ నికెల్ 0. ఓకే, ఇది సింపుల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు దీనిలో EN అని ఇచ్చారు. ఇథిలీన్ డైఅమైన్, అంటే లైగాండ్ పేరులోనే డై అనేటటువంటి వర్డ్స్ కనుక వస్తే అప్పుడు ఏం చేయాలి, మనము స్పెషల్ ప్రిఫిక్స్ని యూజ్ చేయాలని నేర్చుకున్నాం. ఆ స్పెషల్ ప్రిఫిక్స్ ఏంటి అంటే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి బిస్, 3 ఉంటే ట్రిస్, 4 ఉంటే టెట్రాకిస్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇది కూడా ఎలా విడిపోతుంది, ఇది కూడా అయానిక్. సో అయానిక్ కాబట్టి CuEn ట్వైస్, ఓకే, ప్లస్ SO4 -2, ఇది +2 అవుతుంది. ఎందుకని, ఛార్జ్ SO4కి -2 ఉంటుంది. టోటల్ ఛార్జ్ 0 ఉండాలంటే ఇక్కడ కూడా టోటల్ ఛార్జ్ 0 అవ్వాలంటే ఇది +2 అవ్వాలి. ఇది -2 అని తెలుసు, సల్ఫేట్కి ఛార్జ్ ఆల్వేస్ -2 ఉంటుంది. ఓకే, ఇది ఇలా విడిపోయినప్పుడు ఇది -2. టోటల్ 0 అవ్వాలంటే ఇక్కడ ఎంత ఉండాలి, ఛార్జీ +2 ఉండాలి. ఓకే, సో
ఇప్పుడు ఈఎన్ అనేది ఇథిలీన్ డైఅమైన్ అనేది బైడెంటేట్ లైగాండ్, న్యూట్రల్ బైడెంటేట్ లైగాండ్, కాబట్టి దీని యొక్క ఛార్జ్ 0. లైగాండ్ యొక్క ఛార్జ్ 0 అయినప్పుడు ఓకే, కోఆర్డినేషన్ స్పియర్ మీద ఉన్నటువంటి ఛార్జే ఆ మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు కాపర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత 2. ఇప్పుడు దీన్ని ఆర్డర్లో రాస్తే ఫస్ట్ క్యాటైన్ చెప్పాలి కదా, కాబట్టి ఏమవుతుంది, ఇది బిస్ స్టార్ట్ చేసిన తర్వాత అది బిస్ కానీ ట్రిస్ కానీ అలాంటి స్పెషల్ ప్రిఫిక్స్ వాడినప్పుడు ఆ స్పెషల్ ప్రిఫిక్స్ రాసిన తర్వాత బ్రాకెట్ పెట్టి ఆ బ్రాకెట్లో ఆ లైగాండ్ యొక్క నేమ్ రాస్తాం. బిస్ ఇథిలీన్ డైఅమైన్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. బిస్ ఇథిలీన్ డైఅమైన్. ఓకే, ఇది కాపర్ టు సల్ఫేట్, ఇది కాపర్ టు సల్ఫేట్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇది నాన్ అయానిక్. అంటే నాన్ అయానిక్ అని సింపుల్గా ఎలా చెప్పొచ్చు అని అంటే స్క్వేర్ బ్రాకెట్కి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎలాంటి సింబల్స్ కనుక లేకపోతే, అంటే ఎలాంటి అయాన్స్, జనరల్గా ఇక్కడ ఈ కోఆర్డినేషన్ స్క్వేర్కి లెఫ్ట్ సైడ్ అయితే క్యాటయాన్ ఉంటుంది, రైట్ సైడ్ అయితే యానయాన్ ఉంటుంది. అవి రెండు లేవు కాబట్టి ఇట్ ఈజ్ ఏ నాన్ అయానిక్ అయినప్పుడు డైరెక్ట్గా మనము స్క్వేర్ బ్రాకెట్ లోపల ఉన్నటువంటి లైగాండ్స్ చెప్తాము, తర్వాత సెంట్రల్ మెటల్ చెప్పి దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని చెప్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ లైగాండ్ PF3 ట్రైఫ్లోరోఫాస్ఫిన్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దాని ఆ లైగాండ్ నేమ్లోనే ట్రై అనే వర్డ్ వచ్చింది, కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం వాడాలి, మనము స్పెషల్ ప్రిఫిక్స్ వాడాలి. ఏమవుతుంది, 4 ఉంటే స్పెషల్ ప్రిఫిక్స్ టెట్రాకిస్. కాబట్టి ఇది న్యూట్రల్ లైగాండ్, ఇట్ ఇస్ ఏ న్యూట్రల్ లైగాండ్, ట్రైఫ్లోరోఫాస్ఫిన్, టెట్రాకిస్. ట్రైఫ్లోరోఫాస్ఫిన్. టెట్రాకిస్ రాసిన తర్వాత స్పెషల్ ప్రిఫిక్స్ కాబట్టి దాన్ని బ్రాకెట్ స్టార్ట్ చేసి ఆ బ్రాకెట్లో ఆ లైగాండ్ యొక్క నేమ్ రాస్తాం. ట్రైఫ్లోరోఫాస్ఫిన్. ఓకే, నికెల్. ఓకే, ఇప్పుడు దీనికి ఇది ఇక్కడ దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అంటే దీని యొక్క ఛార్జ్ 0 కాబట్టి దీనికి కూడా ఛార్జ్ 0 ఉంటుంది, 0. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ దీనిలో ఇక్కడ ఇది కూడా ఏమవుతుంది, అయానిక్. సో అయానిక్ కాబట్టి ఫస్ట్ ఇది ఇలా విడిపోతుంది. ఓకే, K 3 moles ఆఫ్ K ప్లస్ FeOX thrice 3 మైనస్. ఇప్పుడు దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ OX అంటే ఆక్సలేటో. ఒక్కొక్క ఆక్సలేటోకి ఛార్జ్ -2. ఓకే, ఎన్ని ఆక్సలేట్లు ఉన్నాయి, 3 ఉన్నాయి. ఒక్కొక్క దానికి -2 ఉన్నప్పుడు 3 ఉంటే -6 అవుతుంది, దాని యొక్క టోటల్ ఛార్జీ 6 అవుతుంది. ఆక్సలేటోకి టోటల్ ఛార్జీ -6. ఓకే, సో ఇక్కడ పొటాషియంకి +3 అవుతుంది, ఒక్కొక్క పొటాషియంకి +1, 3 ఉన్నాయి కాబట్టి +3. టోటల్ ఛార్జ్ 0 అవ్వాలంటే టోటల్ మాలిక్యూల్ యొక్క టోటల్ ఛార్జ్ 0 అవ్వాలి కదా. 0 అవ్వాలంటే ఇక్కడ ఛార్జ్ ఎంత ఉండాలి, +3 ఉండాలి. +3 అంటే దీని యొక్క ఆక్సిడేషన్ స్టేటు +3. ఓకే, ఇక్కడ ఛార్జ్ చూడండి, టోటల్ ఛార్జ్ 0 అయింది. ఓకే, ఇది ఇప్పుడు దీని యొక్క నేమ్ చూడండి, పొటాషియం ఇది ఇక్కడ ఆక్సలేటో అంటాము, ఇది ఆర్గానిక్ లైగాండ్. మనము ఆర్గానిక్ లైగాండ్స్ కూడా స్పెషల్ ప్రిఫిక్స్ వాడాలని చెప్పుకున్నాం, స్పెషల్ ప్రిఫిక్స్. కాబట్టి ట్రిస్ ఆక్సలేటో 3 ఉన్నాయి కాబట్టి ట్రిస్ రాసిన తర్వాత బ్రాకెట్లో దాని నేమ్ రాయాలి, ట్రిస్ ఆక్సలేటో బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ట్రిస్ ఆక్సలేటో
ఇక్కడ ఇది యానయాన్ కదా, కోఆర్డినేషన్ స్పియర్ యానయాన్ గాన అయితే ఇక్కడ ఉండేటటువంటి మెటల్కి 8 అనే వర్డ్ రావాలి. కాబట్టి ఏమవుతుంది, ఫెర్రేట్ 3, ఫెర్రేట్ 3, ఫెర్రేట్ 3. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, దీనిలో 10th వన్. ఇక్కడ చూడండి, ఇది కూడా అయానిక్, కాంప్లెక్స్ అయానిక్. ఇది క్యాటయాన్, ఇది యానయాన్. ఓకే, అంటే కోఆర్డినేషన్ స్పియర్ కనుక యానయాన్ అయితే ఈ మెటల్కి 8 అనే వర్డ్ వస్తుంది. ఫస్ట్ ఏం చెప్పాలి, పొటాషియం, పొటాషియం. ఇప్పుడు దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ చూడండి, ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేస్తే ఇది N ఉన్నది. ఓకే, ఇది నైట్రిడో, 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 దానికి ఛార్జ్ -3 ఉంటుంది. నైట్రిడో దీనికి ఛార్జ్ -3, N అంటే నైట్రిడో. ఒకసారి మనం ఆ లైగాండ్స్ ప్రీవియస్ వీడియోస్లో లైగాండ్స్ లిస్ట్, దాని యొక్క ఛార్జెస్ చెప్పుకున్నాము. ఆ వీడియోస్ ఒకసారి చూస్తే ఈజీగా అర్థమవుతుంది. దీనికి -3, సో క్లోరిన్కి -1, కాబట్టి ఇది -5, -5, -3, -8 టోటల్. ఈ రెండింటికి ఛార్జ్ -8. సో ఇక్కడ +2, ఒక్కొక్క పొటాషియంకి +1, 2 ఉన్నాయి కాబట్టి +2. ఇది +2 ఉన్నది, ఇది -8 ఉన్నది. టోటల్ ఛార్జ్ 0 అవ్వాలంటే ఇక్కడ ఎంత ఉండాలి, +6. ఓకేనా, +2 +6 +8, ఇది -8, టోటల్ ఛార్జ్ 0. ఓకే, కాబట్టి పొటాషియం రాసిన తర్వాత ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఓకేనా, నైట్రిడో, నైట్రిడో అంటే N కదా, ఇది క్లోరో, ఇది పొటాషియం పెంటాక్లోరో, పొటాషియం 5 ఉన్నాయి కాబట్టి పెంటాక్లోరో నైట్రిడో, నైట్రిడో ఆస్మేట్, ఆస్మియం అంటాం, OS అంటే ఆస్మియం, ఆస్మేట్, ఆస్మేట్ 6. ఓకే, ఇది ఎగ్జాంపుల్స్. లాస్ట్ వీడియోలో ఉన్నటువంటి రూల్స్ని బేస్ చేసుకొని ఓకే ఒక 10 ఎగ్జాంపుల్స్ చూసాము. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కవర్